హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 20 July షిఫ్ట్ టు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. A class of organic compounds that contain an oxygen between two alkyl groups is దాటిని ఈథర్ గ్రూప్ అంటాం. సో ఒక ఆక్సిజన్ ఆటమ్ టూ ఆల్కైల్ గ్రూప్స్ మధ్యలో ఉంటే దాన్ని ఈథర్ గ్రూప్ అంటాము. సో దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, RO ఆర్ డాష్ అని. ఓకే, సో ఆర్ అండ్ ఆర్ డాష్ ఏంటి అంటే టూ ఆల్కైల్ గ్రూప్స్ అని అర్థం. సో ఈథర్స్ మనం మెయిన్ గా వేటిల్లో యూజ్ చేస్తాము అంటే ఫార్మాస్యూటికల్స్ లో యూజ్ చేస్తాం, పెయింట్స్ లో యూజ్ చేస్తాం, అండ్ అలానే కోటింగ్స్ లో కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకు అంటే అవి ఈథర్స్ అనేవి ఆల్కహాల్ కన్నా, ఆల్డిహైడ్స్ కన్నా, కీటోన్ కన్నా రియాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటిల్లో కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యలో ఉన్న బాండ్ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి. సో వన్ ఆక్సిజన్ బిట్వీన్ టూ ఆల్కైల్ గ్రూప్స్ ఈస్ ఈథర్. The donated pension campaign under Dash scheme was launched in the iconic week celebrations by the Labour Ministry from 7 to 13th March 2022. So under Pradhan Mantri Shram Yogi Mandan. So Pradhan Mantri Shram Yogi Mandan అనేది ఒక పెన్షన్ స్కీమ్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఎవరికి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ కి. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే పర్ మంత్ 3000 రూపీస్ ప్రొవైడ్ చేయాలి ఎవరికి, వర్కర్స్ కి ఆఫ్ ది ఏజ్ 18 to 40. ఎవరికైతే మంత్లీ ఇన్కమ్ లెస్ దాన్ 15,000 ఉంటుందో వాళ్ళకి పర్ మంత్ 3000 రూపీస్ ఇవ్వాలి అని ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఏంటి? డొనేటెడ్ పెన్షన్ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్. Under whose reign the maximum number of Persian, so maximum number of Persian classical written were in Aurangzeb. So Aurangzeb పరిపాలనలో maximum number of books in Persian on Indian classical music అనేది రాయటం జరిగింది. ఓకే, సో పర్షియన్ సిగ్నిఫికెంట్ లాంగ్వేజ్ ఇన్ మొఘల్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. When was the first session of the Lok Sabha of Independent India held? ఎప్పుడు? 13th May 1952 లోక్ సభ సెషన్ జరగటం జరిగింది. సో లోక్ సభ మనకి లోయర్ హౌస్ కదా. ఓకే, 17th May 1952. సో ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారంటే 17th April 1952. తర్వాత జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాక 25th October 1951 నుంచి 21st February 1952 వరకు ఈ సెషన్స్ అనేవి కాన్స్టిట్యూట్ అవడం జరిగింది. నెక్స్ట్, ద క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ 1946 టు డిస్కస్ ద అల్టిమేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో క్యాబినెట్ మిషన్ ఏంటి అంటే అదొక హై లెవెల్ డెలిగేషన్ అనమాట. ఏ గవర్నమెంట్ కి సంబంధించింది అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి సంబంధించింది. ఓకే, బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాకి పంపించింది ఎప్పుడు? 1946 లో. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ని బ్రిటిష్ రూల్ నుంచి ఇండియన్ హ్యాండ్స్ కి డిస్కస్ చేయడం కోసం ఈ క్యాబినెట్ మిషన్ ఇండియాకి రావటం జరిగింది 1946 అప్పుడు. కంబాల ఫెస్టివల్ కర్ణాటక. కంబా. ఓకే, సో ఇది ఒక బఫెలో రేస్. ట్రెడిషనల్ buffalo race celebrated annually. Okay, so Kambala festival, Karnataka. Where does the Bay of Bengal monsoon branch and Arabian Sea branch merge? So Bay of Bengal and Arabian Sea merged northwestern part of Ganga Plains. So geography పెద్ద ఐడియా లేదు మనకి, గుర్తుంచుకోండి. Bay of Bengal and Arabian Sea branch merges at northwestern part of Ganga Plains. Khelo India Winter Games started in the year 2020. So 2020 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వింటర్ స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఎడిషన్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగింది.
7th నుంచి 11th మార్చ్ వరకు, ఎప్పుడు 2020లో. గిద్దా అండ్ బాగ్రా. గిద్దా అండ్ బాగ్రా మనకి పంజాబ్ ఫోక్ డాన్సెస్. సో పంజాబ్ ఫోక్ డాన్సెస్, గిద్దా ఏమో ఫీమేల్ ఫోక్ డాన్స్, బాగ్రా ఏమో మేల్. ఓకే. అండ్ గుజరాత్ లో మనకి ఇంకా గార్బా దాండియా కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. Which element atomic number in the periodic table is named Seaborgium according to the notation of IUPAC nomenclature? So, element number enti 106. Element symbol enti Sg. So, it was named after Glenn T. Seaborg. Glenn T. Seaborg. Next. Under the National Waterways Act 2016, how many inland waterways have been declared as national highways? So, National Waterways Act 2016. గుర్తుంచుకోండి. సో ఎప్పుడు ఎన్ని నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి మనకి? 111 నేషనల్ వాటర్వేస్ ఉండడం జరిగింది. సో ఈ నేషనల్ వాటర్వేస్ యాక్ట్ ఏం చేస్తుంది అంటే, ఈ వాటర్వేస్ యొక్క డెవలప్మెంట్ ని, మెయింటెనెన్స్ ని అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ ని నావిగేషన్ కోసం, షిప్పింగ్ కోసం ఎనాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. టోటల్ గా మనకి 111 ఇన్లాండ్ వాటర్వేస్ ఉన్నాయి డిక్లేర్డ్ యాజ్ నేషనల్ వాటర్వేస్ అకార్డింగ్ టు ద నేషనల్ వాటర్వే యాక్ట్ 2016. A football match lasts 2 equal periods of 45 minutes. So football match అనేది 2 parts గా డివైడ్ చేయడం జరిగింది. ఈచ్ పార్ట్ వచ్చి 45 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో టోటల్ డ్యూరేషన్ 90 minutes ఉంటుంది. మధ్యలో ఒక 15 minutes బ్రేక్ ఉంటుంది. దాన్నే హాఫ్ టైం అంటాము. 15 minutes బ్రేక్ హాఫ్ టైం అంటాము. సో హాఫ్ టైం బ్రేక్ లో వీళ్ళు ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారు, డీహైడ్రేట్ అవుతారు, కొంచెం వాళ్ళ కోచెస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవటం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. రిక్కీ కేస్ వన్ హిస్ థర్డ్ గ్రామీ అండర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్? సో రిక్కీ కేస్ బెస్ట్ ఇన్నర్స్ ఆడియో ఆల్బమ్ కి గాను గ్రామీ అవార్డ్ పొందడం జరిగింది. ఓకే. నెక్స్ట్. Who among the following was the most famous Shaka ruler who got the Sudarshana Lake in Kathiawar renovated? Evaru? Rudradaman I. So Rudradaman I, Shaka ruler. So atanu Sudarshana Lake in Kathiawar ni పొందడం జరిగింది. రెనోవేషన్ అయిన తర్వాత రుద్రమాన్ వంద. ఓకే. నెక్స్ట్. అగ్రికల్చర్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్. టెరిషరీ సెక్టర్ లో మనకి ఏమేమి వస్తాయి? బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, ఎక్సెట్రా. సెకండరీ సెక్టర్ లో మనకి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వస్తుంది. అండ్ ప్రైమరీ సెక్టర్ లో మనకి ఫార్మింగ్, ఇవన్నీ మీరు 3rd క్లాస్ లోనో 4th క్లాస్ లోనో చదువుకున్నవి. ఫార్మింగ్, ఫిషింగ్, మైనింగ్, ఫారెస్ట్రీ వస్తాయి. క్వాటర్నరీలో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ and some industries. Okay. So agriculture మనకి primary sector.
If the interest rate goes up, the demand for money will fall. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనీ బారో చేయటం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, పీపుల్ మనీ సేవ్ చేసుకోవటం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బారో తక్కువ తీసుకుంటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనీకి ఉన్న డిమాండ్ తగ్గిపోవటం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్? So Garib Kalyan Rozgar Abhiyan are part of Madhya Pradesh and Bihar. So Garib Kalyan Rozgar Abhiyan ni Indian government 2020 June లో లాంచ్ చేయడం చేశారు. ఓకే, సో ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయడానికి ఎవరికి అంటే మైగ్రెంట్ వర్కర్స్ కి, ఎవరైతే COVID-19 టైంలో వాళ్ళ నేటివ్ ప్లేసెస్ కి తిరిగి వచ్చేసారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయాలని గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ స్కీమ్ ని లాంచ్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. Bihar and Madhya Pradesh. Who was given the title of Hanjaba by the Maharaj of Manipur for reviving Manipuri dance? So Maharaj of Manipur ki Manipur dance revive చేసినందుకు హంజాబా అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే బిపిన్ సింగ్ కి. సో బిపిన్ సింగ్ హంజాబా, ఇతను మహారాజా ఆఫ్ మణిపూర్ ఫర్ రివైవింగ్ మణిపూరి డాన్స్ గాను హంజాబా అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, విచ్ ప్లేయర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద 23rd ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరు? ప్రియాంక నుతక్కి. సో ఈమె ఒక చెస్ ప్లేయర్. సో ఈమెకి టైటిల్ ఆఫ్ ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్, WIM ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ 2018 లో రావడం జరిగింది. సో ఈమె 23rd ఉమెన్ గ్రాండ్ మాస్టర్ గా రిపోర్ట్ అయ్యారు. ఎవరు అంటే ప్రియాంక నుతక్కి. నెక్స్ట్, creaming fat and sugar, whipping egg whites or whipping heavy cream are examples of what type of leavening? సో అది మెకానికల్ కి సంబంధించింది. సో అదొక ఫిజికల్ ప్రాసెస్ మెకానికల్ అంటే. సో ఎప్పుడంటే ఎయిర్ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ ఇన్వాల్వ్ అవటం వల్ల వాటి యొక్క వాల్యూమ్ అనేది కొంచెం లిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో అటువంటి ప్రాసెస్ ని మెకానికల్ లీవెనింగ్ అంటాం అనమాట. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ సపోజ్ క్రీమ్ ని బాగా విప్ చేసాం అనుకోండి, అది బాగా ఫ్లఫీగా అవుతుంది కదా, దాని వాల్యూమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకు? ఎయిర్ అనేది అది ఆ గ్యాప్ లో ఫిల్ అవటం వల్ల. సో అటువంటి ప్రాసెస్ ని మెకానికల్ లీవెనింగ్ అంటాము. Who among the following signed the Pune Pact with మహాత్మా గాంధీ? ఎవరు? భీమ్రావ్ అంబేద్కర్. సో పూనా ప్యాక్ట్ మహాత్మా గాంధీ 1932 లో సైన్ చేయడం జరిగింది అలాంగ్ విత్ భీమ్రావ్ అంబేద్కర్. సో ఈ పూనా ప్యాక్ట్ అనేది ఏంటి అంటే ఒక అగ్రిమెంట్. ఎవరికి మధ్య? దళిత్ కమ్యూనిటీ లీడర్స్ మధ్యను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మధ్య ఒక అగ్రిమెంట్ ఏంటి అంటే పూనా ప్యాక్ట్. సో ఇది ఏంటి అంటే రిజర్వ్ సీట్స్, దళిత్స్ కి రిజర్వ్ సీట్స్ ఇవ్వాలని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో చెప్పడం జరిగింది. The Pune Pact, Mahatma Gandhi and Bhimrao Ambedkar between leaders of Dalit community and Indian National Congress. Identify an organism that has a well-defined muscular pharynx. So pharynx nematodes ఉంటుంది. సో nematodes లో ఉన్న టైప్ ఏంటి అంటే Ascaris. సో Ascaris ఒక nematode worm. సో ఫైలం నెమటోడాకి చెందిన వామ్ ఇది. సో ఇది ఒక పారాసైటిక్ వామ్, మన హ్యూమన్ ఇంటెస్టైన్స్ లో ఉంటుంది అండ్ సమ్ అదర్ యానిమల్స్ లో కూడా ఉండి వాటిని ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటికి గాను వెల్ డిఫైన్డ్ మస్కులర్ ఫారింగ్స్ ఉండటం జరుగుతుంది. అండ్ ఎందుకు అంటే ఫుడ్ ని ఇంజెస్ట్ చేసుకుంటానికి అండ్ ఆ ఫుడ్ ఇంజెస్ట్ అన్న ఫుడ్ ని టువర్డ్స్ ఇంటెస్టైన్ కి మూవ్ చేసుకుంటానికి. ఓకే, సో ఈ మస్కులర్ ఫారింగ్స్ అనేది ఈ ఆస్కారిస్ లో ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అది సర్వైవ్ అవటానికి
అలానే హోస్ట్ ఇంటెస్టైన్ లో అది థ్రైవ్ అవ్వడానికి ఈ మస్కులర్ ఫారింక్స్ అనేది హెల్ప్ అవటం జరుగుతుంది. The concept of fundamental rights first came from Magna Carta in England. So, King John of England 1215 చాలా చార్టర్ ఆఫ్ రైట్స్ కి అగ్రీ అవడం జరిగింది. సో ఏంటి అంటే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే అందరూ కింగ్ తో సహా లాకి అండ్ సర్టెన్ రైట్స్ కి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని. సో ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ ని ఇంగ్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకోండి. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ the partially molten upper mantle material called asthenosphere. So partially molten upper mantle material called asthenosphere is a mechanically vulnerable layer beneath the lithosphere characterized by low seismic wave velocity and high attenuation. So asthenosphere అనేది ఒక partially molten layer ఎక్కడ ఉంటుంది, అప్పర్ మ్యాంటిల్ లో ఉంటుంది అండ్ అలానే లిథోస్ఫియర్ కి కింద ఉంటుంది అనమాట. అదొక సాలిడ్ అవుటర్ మోస్ట్ షెల్ అని ఎర్త్ కి చెప్పుకోవచ్చు. సో మోల్టన్ అప్పర్ మ్యాంటిల్ asthenosphere. లాస్ట్ క్వశ్చన్, విచ్ ప్లేయర్ అమౌంగ్ ద ఫాలోయింగ్ వన్ డబుల్ గోల్డ్ అట్ ద 5th పారా బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఇన్ 2021? ఎవరు? నితేష్ కుమార్. సో నితేష్ కుమార్ కి డబుల్ గోల్డ్ రావడం జరిగింది. ఎక్కడ అంటే 4th పారా బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్షిప్ లో. ఎప్పుడు అంటే December 2021 లో. సో ఈ పారా బ్యాడ్మింటన్ ఏంటి అంటే ఒక ఫిజికల్ ఇంపైర్మెంట్స్ కి స్పోర్ట్ అనమాట. సో ఈ పారా బ్యాడ్మింటన్ 4th పారా బ్యాడ్మింటన్ మనకి ఇండియాలో జరిగింది December 2021. ఓకే, సో ఇది ఇవాళ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఏమైనా తప్పు ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.